అందరి కొరకు ప్రార్థించినందుకే మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దామండి. సమయం కూడా మరి మన వాక్య సమయం అయింది కనుక వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశము పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి అంశం. ఒకసారి మనం అందరం బైబిల్స్ తెరచి పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి అందరూ కూడా బైబిల్స్ దగ్గర ఉంచుకోనండి. అవకాశాన్ని బట్టి బైబిల్ దగ్గర ఉంచుకొని బైబిల్ని ఓపెన్ చేసి వాక్యాన్ని పరిశీలించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు చూపిన మహాకృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, మా యాచనల ద్వారా నా తండ్రి, మరి మేము మీ సన్నిధిలో చేరి మీతో గడిపామని నమ్ముచున్నాం. నా తండ్రి, మీ సన్నిధి ప్రకాశం మా మీద ఉన్నదని విశ్వసిస్తున్నాం. ఇంతవరకు మా జీవితంలో మీరు ఉంచినటువంటి ఎన్నో మేలులను బట్టి, ఎన్నో అద్భుతమైన ఘడియలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగోనైనా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎందరికో లేని ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రములు. నాయనా, మీ పాదాల చెంత చేరి ఉన్నాం. వాక్యాన్ని వినబోటకు నాయనా మరి ఎంతో ఆతృతతో, ఆశతో మీ వాక్కుల కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. ప్రభా, మా అందరి ఆత్మీయ దప్పికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ ఆకలిని తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి ఆటంకాలు రాకుండా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను నాయన, చేరువచ్చిన ప్రతి బిడ్డ యొక్క అంతరంగమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నూతనంగా జాయిన్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. ఈ యొక్క చిన్న గూగుల్ మీట్ గుంపును నాయన అంతకంతకు వర్ధిల్ల చేయమని నాయన, ఎట్టకేలకు మేము మీ కృపలో వర్ధిల్లుచు మీ నామములో మీ నామ ఘనత కొరకు వాడబడుచు మీరు అక్కడి కొరకు కనిపెట్టుకుని ఉండే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, అంతవరకు సహిస్తూ నెమ్మది కలిగి సమాధానము కలిగి నాయన మరి నమ్మకమైన బిడ్డలుగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని, కొద్ది మనలు మీ సన్నిధికి చేర్చుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మీ అందరి కొరకు వెరీ రెగ్యులర్గా ప్రతిదినం కూడా నేను ప్రార్థిస్తున్నాను. గడిచిన కొద్ది దినాలు మనం గూగుల్ మీట్లో కలుసుకోలేకపోయాం. కారణాలు మీకు తెలుసు. మా దగ్గర సిస్టమ్ లేదు, హాస్పిటల్లోనే ఉన్నాం. సిస్టమ్ ఇంట్లో ఉంది. నా ఫోన్ కూడా కొన్ని దినాలు ఇంట్లో ఉంది. పిల్లలు వేరే ప్రాంతంలో ఉన్నారు. నేను మా వారు హాస్పిటల్ అత్తమ్మగారి దగ్గర ఉన్నాం. అందువలన గూగుల్ మీట్ జరపలేకపోయాము. అందును బట్టి క్షమించమని నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. సమయం అనుకూలించినందువలన ఇలా జరిగింది. ఎట్టకేలకు మరలా మరొక వారం 10 రోజుల తర్వాత మరలా ఊరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో వినియోగించుకోవాలని నేను ఆశపడుచున్నాను. మన వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్యం అనంతరం ప్రభు చిత్తమై సమయం ఉంటే మరికొన్ని విషయాలు మన గురించి మనం మాట్లాడుకుందాం. పరమగీతముల గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో చాలా గొప్ప మాట, ఎన్నో అర్థాలను కలిగి ఉన్నటువంటి మాట, ఎన్నో పరిస్థితుల యొక్క కలయిక కలిగినటువంటి మాట 6వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఏంటి ఆ వచనం అంటే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? మొత్తం వచనం చదివితే ఎవరో ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నట్లయితే మనకి అర్థమవుతుంది. ఒక ఆమె ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎలా ఉంది అని తెలియజేస్తున్నాడంటే రచయిత అనగానే మనకి ఈ యొక్క రచయిత సొలొమోను గారు అని మనకు తెలుసు. సామెతలు, ప్రసంగి, పరమగీతం సొలొమోను గారు రాశారు. సండే స్కూల్ పిల్లలు కూడా ఎరుగుదురు ఈ విషయం. సొలొమోను గారు ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నారు.
ఆ స్త్రీ ఎలా ఉంది అని చెప్తున్నారంటే మొదటి భాగంలో సంధ్యారాగము చూపట్టుచు. చూపట్టుచు అంటే అదేదో పెద్ద పదం అనుకోకూడదు. చూపెడుతుంది, చూయిస్తుంది, సంధ్యారాగమును చూపిస్తుంది అని చెప్తున్నాడు. అంతేకాదు చంద్రబింబం అంత అందము కలిగి కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. సూర్యుని అంత స్వచ్ఛము, ట్రాన్స్పరెన్సీ అని అంటాం. స్వచ్ఛము అంటే సూర్యుని అంత స్వచ్ఛత కలిగి ఉంది, కళలున్నాయి, వ్యూహిత సైన్య సమభీకర రూపం కలిగి ఉంది. ఎన్నో వ్యూహాలతో ఉన్నటువంటి సైన్యం ఉంటే ఎంత భీకరంగా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, విఐపి, లైక్ కొన్ని సంవత్సరాల క్రితం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణిస్తే విఐపి లాంఛనాలతో ఆయన యొక్క సమాధి కార్యక్రమాలను పూర్తి చేశారు. అనేక మంది అక్కడ సైనికుల్లాగా వాళ్ళు వ్యూహాలుగా తీర్చిదిద్దబడి ఆయన యొక్క లాంఛనాలను పూర్తి చేశారు. మనందరం కూడా చూసాం టీవీలో. అలా ఎవరైనా ప్రముఖులు మరణించినప్పుడు అలా జరుగుతుంది. చాలా తక్కువ మంది. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి మాట వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే అనేక సైన్యాలు, అనేక వ్యూహాలు కలిగి ఉంటే ఎంత భీకరంగా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది ఈ స్త్రీ అని చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని అంతటిని కలిసి కలగాపులగంగా మనం మాట్లాడుకుంటే ఈ వచనం మనకు అర్థం కాదు. కానీ ఈ వచనంలో అనేక పాఠాలు ఉన్నాయి. ప్రభుచితం అయితే కంటిన్యూషన్తో నేను ఈ యొక్క వచనాన్ని మనందరం కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాను సమయ అనుకూలతను బట్టి. మొదటిగా సంధ్యారాగము చూపట్టుచు అనే మాట మనం ధ్యానం చేద్దాం. సంధ్యారాగము అంటే ఏంటి? ఎక్కడైనా విన్నామా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఎక్కడైనా మనం వినినటువంటి అనుభవం మనకుందా అని కనుక ఆలోచన చేస్తే, సాంగ్స్ నేర్పించే టీచర్స్ ఉంటారు. చిన్నప్పుడు స్కూల్లో సంగీతం మేడం, సంగీతం టీచర్ అని అంటుంటాం. లేకపోతే సంగీతం మాస్టర్, సంగీతం నేర్పించే గురువులు ఉంటారు. వాళ్ళు స్వరములు 7 సప్తస్వరములు అంటారు వాటిని. 101 రాగాలు ఉంటాయి అని చెప్తారు. కొంతమంది ఏదో నంబర్ కూడా చెప్తుంటారు. నేను సంగీతం నేర్చుకోలేదు కాబట్టి నేను ఎరుగను. 101 రాగం అని అనడం మాత్రం అనేక మంది నోట విన్నాను. ఈ 101 రాగాలలో ఈ సంధ్యారాగం ఏదైనా ఉందా అనంటే ఈ రాగము ఆ రాగానికి సంబంధించింది కాదు అని మనకు అర్థమవుతుంది. రాగాలలో ఒకటి కాదు. పాటలు నేర్చుకునేటప్పుడు నేర్చుకునే రాగాలలో ఒకటి కాదు. మరి ఇంకేంటి? రాగము అన్నాడు కదా, సంధ్యారాగము అంటే ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే ఈ పదాన్ని మనం విడగొట్టుకోవాలి. విడగొట్టుకుంటే సంధ్య అనేటువంటి పదం మనకి దొరుకుతుంది. ఆ సంధ్య అనేటువంటి పదము బైబిల్లో ఇంకెక్కడైనా ఉందా, ఇంకెక్కడైనా మనకు కనబడుతుందా అని కనుక ఆలోచన చేస్తే ప్రకృతి రూపంలో లేదు, కానీ వికృతి రూపంలో సంధ్య అనే పదం మనకు బైబిల్లో కనబడుతుంది. సంధ్య ప్రకృతి పదం అయితే దానికి వికృతి పదమే సందే. సందే అనే పదం బైబిల్లో మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఆ పదాన్ని ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ నుండి 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. దయచేసి తీసిన వారు చదివి సహాయం చేయగలరు. లేచి తమ గుడారములలోనైనను, గుర్రములలోనైనను, గాడిదలలోనైనను, దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలననుకుని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. చాలు. ఇక్కడ గమనిస్తే సంధ్య చీకటి అనే పదం మనకు కనబడుతుంది. దాన్నే ప్రకృతిలో సంధ్య చీకటి అని అంటాం. అంటే ఇది ఒక సమయాన్ని, ఒక అపియరెన్స్ని తెలియచేసేటువంటి పదము. ఏంటి అపియరెన్స్? ఏంటి ఆ దృశ్యము, ఆ పదము, ఆ సమయము అంటే ఉదయమంతా పగలంతా గడిచిపోయి రాత్రి మొదలయ్యే ముందు, పగలు గతించి రాత్రి మొదలయ్యే ముందు ఉండేటువంటి సమయాన్నే సంధ్యా సమయం అంటారు. లేకపోతే అప్పుడుండే చీకటినే సంధ్య చీకటి అని కూడా అంటారు. చాలామందికి పేర్లు చాలామంది వినే సౌండ్ని బట్టి పెడతారు, కానీ మీనింగ్ని బట్టి పెట్టరు. గత సెషన్లో కూడా
గడిచిన సెషన్స్లో నేను చెప్పాను జేసన్ అనేటువంటి పేరు గురించి. జేసన్ అనేటువంటి పేరు హెలెనిస్టిక్ జ్యూస్లో ఒక హై ప్రీస్ట్ యొక్క పేరు అని మనం నేర్చుకున్నాం. కొన్ని పదాలు స్టైలిష్గా, చాలా ప్రొనౌన్స్ చేయడానికి చాలా ట్రెండీగా, చాలా ఆశ్చర్యంగా, ఎవరికి లేనిది అలాంటి పేర్లు సెలెక్ట్ చేసుకొని చాలామంది మానవులు పెడుతుంటారు. అయితే ఈ సంధ్య అనే పేరు కూడా చాలామందికి వింటుంటాం మనం. చాలామంది పేరు సంధ్య అనే పేరు కలిగి ఉంటుంది. కానీ ఆ సంధ్య అనేది ఒక చీకటిని, ఒక డిమ్ చీకటితో కూడినటువంటి పదాన్ని తెలియచేస్తుంది అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అది పగలు కాదు, రాత్రి కాదు, రెండింటి మధ్యలో ఉండే ఒక డిమ్నెస్తో కూడినటువంటి చీకటి, మసకతో కూడినటువంటి ఒక చీకటి అని మనం గుర్తుపెట్టుకోవాలి. చీకటి ఎలా ఉంటుందండి? వైట్గా ఉంటుందా, బ్లాక్గా ఉంటుందా, రెడ్గా ఉంటుందా, నల్లగా ఉంటుంది. ఈ చీకటికి నలుపుకి చాలా అవినాభావ సంబంధం ఉంది. నల్లనిదంతా చీకటి కాదు, కానీ చీకటి మాత్రం నలుపే. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నల్లగా ఉండే ప్రతిదీ చీకటి కాదు, కానీ చీకటి మొత్తము నల్లగానే ఉంటుంది. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. మొదటి అధ్యాయము ఐ థింక్ 5వ వచనం అనుకుంటాను, 5 లేక 6వ వచనం. షూలమ్మితి అంటది కదా, నేను నల్లని దాననైనను సౌందర్యం. అద్భుతమైన మాట అది. నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ద ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ షూలమ్మితి వాజ్ బ్లాక్, బట్ ద స్పిరిచువల్ అపియరెన్స్ ఆఫ్ షూలమ్మితి వాజ్ వైట్ ఆర్ బ్యూటిఫుల్. ఆమె యొక్క ఆత్మ సౌందర్యము చాలా చక్కగా ఉంది, కానీ పైకి కనబడే శరీరం మాత్రము అంత అందమైంది కాదు. అంటే నలుపు అన్నట్లుగా ఆమె చెప్తుంది, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నలుపుకు కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఐ థింక్ యెషయా గ్రంథం అనుకుంటాను, యెషయా గ్రంథము యెషయా లేక యెహెజ్కేలు అయి ఉండొచ్చు. దానిలో చీకటిని దేవుడు ఒక దుప్పటి వలె కప్పుకొని ఉన్నాడు అనేటువంటి మాట ఒకసారి చదివాను నేను. చీకటిని ఆయన దుప్పటి వలె కప్పుకొని ఉన్నాడు అని. కానీ ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఈ సంధ్యారాగము లేక చీకటి ఏదైతే ఉందో దానికి అనేక అర్థాలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు మనం చూస్తున్నాము, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అనేటువంటి మాటలో నలుపు అనేది అందవిహీనతకు గుర్తుగా మనకు అర్థమవుతుంది. మరొక చోట ఇదే చీకటిని ఎవరైతే సంధ్యారాగం అని మాట్లాడుతున్నారో సొలొమోను గారు, వారి తండ్రి గారు దావీదు గారు మరొక పదముతో మాట్లాడుతున్నారు. అదేం పదమయ్యా అంటే గాఢాంధకారం. ఏమి కారము? గాఢాంధకారం. మనకు తెలుసు కదా, 23వ అధ్యాయము కీర్తనల గ్రంథము 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను. ఈ వచనం ప్రకారము గాఢాంధకారము అనేది దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. మొదటిగా నల్లని దాన్నైను సౌందర్యవంతురాలను అనే మాట ప్రకారము అందవిహీనతకు గుర్తు గాఢాంధకారం అనేది, లేక చీకటి అనేది, లేక సంధ్యారాగము అనేది. సంధ్యారాగము అనేది చీకటి అనేది. మనకు సంధ్యారాగము అలవాటు లేని పదం కాబట్టి చీకటి అనేసుకుందాం, ఎందుకంటే అర్థమైపోయింది. సంధ్య చీకటి అని చదువుకున్నాం 2 రాజులు 7:7. ఆ చీకటి అనేది లేక నలుపు అనేది అందవిహీనతకు గుర్తు అని పరమగీతం 1:5 చెప్తుంటే, కీర్తన 23:4 ఏం చెప్తుందంటే శ్రమలకు గుర్తు అని మనకు తెలియజేస్తుంది. చదవక్కర్లేదు అనుకున్నాను, 23:4 మనకు తెలిసిన వచనమే. మరొక వచనం మీరు నోట్ చేసుకోండి, తర్వాత చదవండి, సమయానికి ముగించాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం కనుక మనం గమనిస్తే, ఆ వచనం కనుక మనం చదివితే చీకటి అనేది కష్టాలకు గుర్తు అని మనం చూడగలం. లేకపోతే చదవండి, ఎందుకైనా ఫుల్ఫిల్నెస్ ఉంటుంది, మనకు కూడా తృప్తి ఉంటుంది. యోబు 19:8
ఎస్. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. చాలు. ఇక్కడ గమనిస్తే నా త్రోవలు చీకటి చేసి ఉన్నాడు అంటే నేను చాలా కష్టాల్లో ఉన్నా, నా జీవిత మార్గంలో అంత చీకటిగా ఉంది, ఏం కనబట్ల, ఏం తోచట్లేదు అన్న ఉద్దేశాన్ని వెలుగొక్కుతూ వెలుగుచ్చుతూ యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కొన్ని కష్టాలను సూచిస్తుంది. యోబు 9:8 ఉన్నటువంటి వచనం. మరి ఒక వచనం చూద్దాం. యోబు గ్రంథమే 30వ అధ్యాయము 26వ వచనం గనక గమనిస్తే అక్కడ కనబడేటువంటి చీకటి దేనికి గుర్తుగా ఉందంటే కీడుకు గుర్తుగా ఉంది. అది కూడా చదువుదాం. యోబు 30:26వ వచనం. యోబు గ్రంథమే. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను, వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. చాలు. మేలు అంటే వెలుగు ఇక్కడ, కీడు అంటే చీకటి ఇక్కడ. ఈ వచనం ప్రకారం మేలు కలుగునని నేను కనిపెట్టుకున్నాను, కానీ నాకు కీడు సంభవించింది. వెలుగు వస్తుంది అనుకున్నాను, కానీ నాకు చీకటి కలిగింది అని యోబు గారు వాపోతూ మాట్లాడినటువంటి మాటలు. అలాగే కీర్తనల గ్రంథము 69:23 చదువుదాం. అక్కడ ఏం తెలియజేస్తుందో చూద్దాం. గ్రుడ్డితనాన్ని తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 23వ వచనం. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. చూపు అంటే చీకటి ఉండదు, వెలుగు ఉంటుంది. వెలుగు కంటికి వెలుగు చూపే కదా. కంటికి చీకటి కమ్మింది అంటే దాని అర్థం ఏంటంటే గురుడ్డితనము, కనబడదు. గురుడ్డితనానికి గుర్తుగా ఈ వచనం తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా, చాలా ప్రాముఖ్యంగా చీకటి దేన్ని తెలియజేస్తుందో ఈ వచనంలో మనం చూద్దాం ప్రియులరా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 1 యోహాను పత్రిక 1 John, the book of 1 John, 2nd chapter and 11th verse. 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను, కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చాలు. ఇక్కడ చీకటి దేన్ని తెలియజేస్తుంది? గురుడితనమును కాదు, ద్వేషమును తెలియజేస్తుంది. తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడు? చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగు చేసిన గనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చీకటి వలన గుడ్డితనం కలుగుతుంది, అది 2వ పార్ట్లో అర్థం. కానీ మొదట ఆ ద్వేషం కలిగి ఉన్నాడు కాబట్టి, తన సహోదరుని ద్వేషిస్తూ ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడు, చీకటిలోనే నడుచుచున్నాడు. ద్వేషం అనే చీకటి. ఎప్పటి వరకు మనం చదివినటువంటి ఈ మాటలన్నీ కూడా అన్నీ నెగిటివిటీనే తెలియజేస్తున్నాయి, ఎక్కువగా నెగిటివిటీనే మనకి తెలియజేస్తున్నాయి ప్రియులరా. అంతేకాదు ఆదికాండంలో మనకు తెలుసు చీకటి అంటే రాత్రి అని మనకు తెలుసు. చీకటి అంటే రాత్రి. ఆదికాండము 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మనకు తెలుసు చీకటి అంటే రాత్రి అని తెలుసు. ఈ వచనాల పరంపర లేకపోతే ఈ వచనాలన్నీ విన్న తర్వాత మనము మన పాఠంలోని 1వ వచనంలో గనక గమనిస్తే సంధ్యారాగము చూపట్టుచు అనగా చీకటిని చూపెడుతూ నెక్స్ట్ పార్ట్ చంద్రబింబమంత అందము గలదై అంటున్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంత చీకటిని చూపించేటువంటి ఈ స్త్రీ చంద్రబింబమంత అందంగా ఎలా కనబడుతుంది? సాధ్యమేనా? ఏంటి ఈ వచనం అసలు? ఇంత చీకటిగా ఉన్నటువంటి ఈ స్త్రీ, చీకటిని చూపెట్టే ఈ స్త్రీ, అన్ని నెగిటివ్ క్వాలిటీస్ లాగా కనబడేటువంటి ఈ స్త్రీ చంద్రబింబమంత అందము గలదై అని ఈ రచయిత ఎలా రాయగలడు? అసలు ఆ మాటను ఎలా ఉపయోగించగలడు? ఏంటి ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క లోతైన ఆంతర్యం ఏంటి? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే చంద్రుని గురించి మనం ఆలోచన చేయాలి. ఫస్ట్ చంద్రబింబమంత అందము గలదై అంటున్నాడు. చంద్రబింబమంత
అందము గలదై అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచన చేస్తే రీసెంట్గా చంద్రయాన్ వెళ్ళింది కదా చంద్రమండలం మీదకి. చాలా పిక్స్ని రిలీజ్ చేసింది. ఆ పిక్స్ అన్నీ కనుక గమనిస్తే బూడిద కలర్లో గతుకులు గతుకులుగా, గుంటలు గుంటలుగా, ఎత్తు పల్లాలు అన్ని భయంకరమైనటువంటి స్వరూపం కలిగి ఉంది చంద్రబింబం అంతా కూడా. అయితే చాలామంది వాట్సాప్లో జోక్స్ రూపంలో కొన్ని కొన్ని పోస్ట్స్ నేను చూశాను. అదేంటంటే చంద్రయాన్ తెలుసుకున్నటువంటి విషయం, లేకపోతే చంద్రయాన్ నిర్ధారించిన విషయం ఏంటంటే ఏ స్త్రీ కూడా చంద్రబింబం అంత స్వరూపము కలిగి లేదు, చంద్రబింబం లాగా ఏ స్త్రీ కూడా లేదు అని చంద్రయాన్ డిసైడ్ చేసింది అనేటువంటి పోస్ట్స్ కొన్ని చదివి నవ్వుకోవడం జరిగింది. కానీ ఇక్కడ సొలొమోను గారు చంద్రబింబం అంత అందము గలదై అంటున్నాడు. చంద్రమండలం మీదకి అడుగు పెట్టిన తర్వాత అది ఎలా ఉందో అది వేరే విషయం. కానీ మనకి భూమి మీదకి చంద్రమండలము లేకపోతే చంద్రుడు చాలా అద్భుతంగా అందంగానే కనిపిస్తూ ఉంటాడు. అంతేకాదు చంద్రబింబం అంత అందము కలదై అని ఎందుకు అన్నాడో తెలియదు. కానీ చంద్రుని గురించి మనం ఆలోచన చేస్తే శాస్త్రజ్ఞులు చంద్రునికి కాంతి ఉందా లేదా అనే కొన్ని విషయాలను మనకి సైన్స్లో తెలియచేశారు. రీసెంట్గానో కొన్ని వందల సంవత్సరాల క్రితమో సైన్స్ కనిపెట్టింది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ తెలియచేసినటువంటి మాట ఏంటంటే చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు. చంద్రుడు తనంతట తాను ప్రకాశించలేడు. ఎందుకంటే చంద్రునిలో వెలుగే లేదు అని సైంటిస్టులు చెప్పే మాట కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ మాట చదువుదాం ప్రియులరా. యోబు గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం. దయచేసి ఎవరైనా మహాలక్ష్మి ఆంటీ ఒక చిన్న పల్లవి పాడతారా? జస్ట్ నాకు ఒక 1 minute సమయం ఇవ్వండి. ఒక చిన్న పల్లవి పాడండి. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పిల్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పిల్లి కుమారుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. మధ్య ఆకాశమా మహిమలో కానన, మధ్య ఆకాశమా మహిమలో కానన, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పిల్లి కుమారుడా. నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు, నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. పరలోక సౌందర్య ఎట్లా మొబైల్ డేటా కరెంట్ వచ్చిందా? కరెంట్ వచ్చిందా? రెండు లైట్లు ఎలాగో కదా. కరెంట్ వచ్చినట్టుంది నాన్న.
ఎవరు తర్వాత మాట్లాడతాను, ఇది ఆన్ చేయండి. పాస్వర్డ్ ఏంటి? I82 NC 457. నెక్స్ట్ క్యాన్సిల్ నొక్కుతావండి. కరెంట్ వచ్చిందా? రియల్మీ ఏది లేదుగా. ఓకే. I82 NC 457. నెక్స్ట్ నొక్కు. ఎస్, క్యాన్సిల్ నొక్కుతుంది. నా వరుడా తల్లి కుమారుడా ప్రభునామానికి మహిమ కలుగును గాక. పవర్ కట్ అయిందండి, క్షమించండి. వినపడుతుంది కదా? నా వాయిస్ వినపడుతుందా మీకు? కంటిన్యూ చేద్దాం. ఎక్కడున్నాం మనం? చంద్రబింబము. చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు అనేటువంటి మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు మన నిమిత్తం రాయించాడు. ఆ మాట చదువుదాం. యోబు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రము పవిత్రమైనవి కావు. చాలు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. చంద్రునికి కాంతి లేదు, కానీ కాంతివంతంగా రాత్రికి వెలుగిచ్చేటువంటి ఒక పెద్ద దీపముగా దేవుడు ఎలా ఉంచాడు, దీపముగా ఎలా ఉంచాడు అని గనక మనం ఆలోచన చేస్తే మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు, కానీ మనం చదువుకున్న సైన్స్ ప్రకారం చంద్రుని మీద సూర్యుని యొక్క కిరణాలు పడటం వల్ల ఆ చంద్రుడు సూర్యుని నుండి ఉన్నటువంటి కిరణాలను తీసుకొని తను ప్రకాశిస్తాడు అనేటువంటి సైన్స్ని మనం నేర్చుకున్నాం. తెలుసు కదా, మనందరికీ ఈ విషయం తెలుసు కదా? తెలుసా అండి? చంద్రుడు తనంతట తాను ప్రకాశించడు, కానీ సూర్యుని నుండి వచ్చేటువంటి కిరణాలను తీసుకొని ఆయన ప్రకాశిస్తాడు అనేటువంటి విషయం మనకు తెలిసిన విషయం. మరి ఇక్కడ సంధ్యారాగము చూపెట్టేటువంటి ఈ స్త్రీ చంద్రబింబం అంత అందము కలిగి ఎలా ప్రకాశిస్తుంది అని గనక మనం ఆలోచన చేస్తే ఒకటే కారణం. ఏంటి ఆ కారణము అంటే సూర్యుడైన మన దేవుని యొక్క కిరణాలు మన మీద పడితే, నీతి సూర్యుడుగా చెప్పబడ్డాడు దేవుడు కదా, ఆయన కిరణాలు మన మీద గనక ప్రకాశిస్తే మనం ఎంత చీకటి కలిగిన వారమైనా మనం కూడా ప్రకాశిస్తాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఒక్కసారి చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. చాలు, నీతి సూర్యుడు ఉదయించును. మన దేవునికి ఉన్నటువంటి బిరుదులలో ఒక బిరుదు ఏంటంటే నీతి సూర్యుడు. ఇంతవరకు మనం విన్నటువంటి ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈమె అంటే ఎవరో కాదు. ఈమె అంటే ఒక సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే
మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు సొలొమోను గారి ద్వారా. మనం ఎలా ఉన్నాము అంటే సంధ్యారాగము చూపట్టుచున్నాం. ఏంటి ఆ సంధ్యారాగంలో ఉంది? చీకటి, ద్వేషము, శ్రమలు, కీడు, కష్టాలు, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా కొన్నిసార్లు శ్రమలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు కొన్ని మార్గాలలో గుండా మనల్ని నడిపించేటప్పుడు శ్రమల మార్గంలో గుండా మనం నడవటానికి ఆయన అనుమతిస్తాడు. కొన్ని పాఠాలు మనకు నేర్పించడానికి, అది వేరే విషయం. కానీ ఈ అన్ని చీకటి అనేటువంటి ఈ నెగిటివిటీ అంతా కలిగినటువంటి ఈమె మీద నీతి సూర్యుడైనటువంటి దేవుడు ప్రకాశించటం వలన ఈమె ఎలా ఉంది అంటే చంద్రబింబం అంత అందము కలిగి ఉంది. చంద్రబింబం అంతా అందము కలిగి ఉంది. చంద్రబింబం అంటే మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు చంద్రుడు పూర్ణ గోళాకారములో లేకపోతే రౌండ్గా పరిపూర్ణ చంద్రుడిగా కనబడడు. కంప్లీట్ మూన్ని మనం చూడలేము. ఎన్ని రోజులు చూడగలము కంప్లీట్ మూన్ని? మీరు చెప్పండి, ఎప్పుడు చూడగలం? పౌర్ణమి రోజు, లేకపోతే ఆ దినాలన్నీ ఏమంటారు, ఒక పక్షము రెండవ పక్షము, రెండు పక్షాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ సమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత రౌండ్ చంద్రుణ్ణి మనం చూడగలం, పరిపూర్ణ చంద్రుణ్ణి మనం చూడగలం. అప్పటి వరకు కూడా ఏదో ఒక వంకర ఫస్ట్ చాలా సన్నని గీతలాగా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అది కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ చివరికి పూర్తి చంద్రుని యొక్క ఆకారం మనకి కనబడుతుంది అన్నమాట. మన జీవితంలో మనం కూడా పరిపూర్ణతలోనికి రావాలి. చంద్రబింబం వలె మన జీవితంలో మనం కూడా నీతి సూర్యుడైన దేవుని నుండి వెలుగు కిరణాలను మనం తీసుకొని, ఆయన గుణగణాలను మనం ఆపాదించుకొని, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ, ఆయన మనకి ప్రతి విషయంలో మాదిరి ఉంచిపోయాడు కదా. పత్రికల్లో మనం చదువుతాం, పౌలు గారు పలుమార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నట్లయితే మనం కూడా కొద్ది కొద్దిగా పరిపూర్ణతలోనికి అడుగు పెడతాం. మనం కూడా పరిపూర్ణులమవుతాము అని దీని యొక్క భావం ప్రియులారా. ఏకంగా యెషయా గారు అయితే ఒక చక్కని మాట అంటారు. ఏంటయ్యా అంటే, సూర్యుడు చంద్రుడు మాటలు పక్కనుంచితే యెహోవాయే నాకు వెలుగు, యెహోవాయే నాకు వెలుగు. ఈ దినాల్లో ముఖ్యంగా స్త్రీల ముఖాలు వెలుగుమయం కావాలంటే, గ్లో రావాలంటే అనేకమైనటువంటి క్రీమ్స్ వచ్చాయి కదా, అనేకమైన బ్రాండ్స్, లోటస్ అని, లాక్మీ అని కదా, రకరకాల బ్రాండ్స్, రకరకాల క్రీమ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వెలుగుమయం కావడానికి, ముఖం వెలుగొందడానికి, గ్లో రావడానికి. కానీ ఒక లోటస్ ఇవ్వలేని గ్లో క్రీస్తునందు మనం ఉంటే, ఒక లాక్మీ ఇవ్వలేని గ్లో క్రీస్తులో మనం ఉండి, ఆయన యొక్క గుణగణాలను అనుసరిస్తూ, ఆయన చెప్పిన పని మనం చేస్తూ, ఆయన మాట చొప్పున మనం బ్రతుకుతూ ఉంటే ఏ క్రీమ్స్ ఇవ్వలేనటువంటి గొప్ప వెలుగు మనలో ఉంటుంది ప్రియులారా. ఇది మాత్రం సత్యం. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం, వాళ్ళకి ఎలాంటి అలంకరణ ఉండదు, ఎలాంటి బంగారం ఉండదు ముఖం మీద కానీ ఒంటి మీద కానీ వాళ్ళలో చెప్పనలవి కానీ తేజస్సు ఉంటుంది, చెప్పనలవి కానీ జ్ఞానం కనబడుతుంది. వాళ్ళ జ్ఞానమే వాళ్ళకు ఒక అలంకారంగా, భూషణంగా కనబడుతూ ఉంటుంది. దీనంతటి కారణం ఏంటంటే వారి మీద ప్రకాశిస్తున్నది నీతి సూర్యుడు. అలాగైతే మన మీద నీతి సూర్యుడు ప్రకాశిస్తున్నాడా? నీతి సూర్యుని కింద ఉంటూనే మనము ఆయన అడుగుజాడలన్నీ తెలుసుకుని మనము ఆయన సన్నిధిలో బ్రతుకుతూనే కేవలం ఆయన కిరణాలు మన మీద పడకుండా పక్కదోవ పడుతున్నాము, మనం పక్కదారిలో బ్రతుకుతున్నావా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆయన నుండి వచ్చే వెలుగు తప్ప ఏది కూడా మనకు వెలుగుగా ఉండకూడదు. యెహోవాయే నాకు వెలుగు అంటున్నాడు యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 19వ వచనంలో మనం ఆ మాట చూడగలం. 60వ అధ్యాయం 19వ వచనంలో మనం ఆ మాట చూడగలం. చంద్రునికున్న మరొక క్వాలిటీ ఏంటంటే, దేవుడు చంద్రుని సృష్టించిందే రాత్రిని ఏలడానికి. కీర్తనల గ్రంథము
136వ కీర్తన 9వ వచనంలో మనం చూడగలం. చదువుతారా ఆ మాట? 136వ కీర్తన 9వ వచనం. రాత్రి మేలుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృపను రాత్రిని ఏలుటకు ఆయన వేటిని చేశాడని వాక్యం తెలియజేస్తుంది పిల్లలు. చంద్రుని నక్షత్రంలో. ఎందుకు? రాత్రిని ఏలుటకు. రాత్రి అంటేనే చీకటి, చీకటి అంటేనే పాపమునకు కూడా గుర్తు చీకటి అనేది. వాటిని ఏలేవారిగా ఉండాలి, వాటి మీద అధికారం ఉండాలి, మనం చెప్పినట్టుగా అవి నడుచుకోవాలి. పాపం అనేది శరీరాశ, నేత్రాశ, జీవపడము ఏదైనా కావచ్చు, అవి మన మీద ఏలుబడి చేయకూడదు, కానీ మనము వాటిని ఏలేవారిగా ఉండాలి. ఎప్పుడు ఉంటామో అలా? నిజంగా చంద్రబింబం అంత అందం మనలో ఉంటే. అంటే అందంగా లేని వాళ్ళు ఏలుబడి చేయలేరా అని కాదు, ఆత్మీయ అందం ఇదంతా. నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు, ఆయన కిరణాలు మన మీద పడినప్పుడు ఖచ్చితంగా మనం చంద్రబింబం వల్లే ప్రకాశిస్తాము. అలాంటి ప్రకాశమానమైన తేజస్సు, ఆత్మీయ సౌందర్యము మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పాపం మీద ఏలుబడి మనకి ఉంటుంది. ఏది కూడా మన అనుమతి లేనిదే మనల్ని ఏలలేదు, మన అనుమతి లేనిదే మనల్ని పరిపాలించలేదు, పాపం మన మీద ఏలుబడి చేయలేదు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోవాలి. మనందరం కూడా వెలుగు సంబంధులు కదా, చీకటి సంబంధులము కాదు, సాతాను సంబంధులము కాదు. మనము వెలుగు కుమారులము, వెలుగు సంబంధులము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 దశలోనికెళ్ళకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్దాం. దశలోనికెళ్ళకి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు అనేటువంటి మాట దగ్గర ఫుట్ నోట్లో ఏమనుంది? వెలుగు కుమారులు, పగలు కుమారులు అయి ఉన్నారు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. వెలుగు కుమారులము, వెలుగు కుమారులము అని ఎందుకు అన్నాడంటే, మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. దేవుడే వెలుగు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. మనం కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నాడని మనల్ని కూడా అన్నాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. 13లో ఉప్పై ఉన్నారు అన్నాడు. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగు. ఎప్పుడు నేను చెప్తుంటాను, ఒకసారి వెలుగు అనేటువంటి టాపిక్ గురించి ఐ థింక్ మోదుకూరు గ్రామంలో వాక్య పరిచయం చేసేటప్పుడు చెప్పడం జరిగింది. ప్రభు మహాకృపను బట్టి వెలుగు వెలుగు అనగానే ఒక చిన్న ఇంటికి, ఒక చిన్న రూమ్కి, ఈ రూమ్కి వెలుగు రావాలంటే 1-2 ట్యూబ్ లైట్లు పెడతాం, లేకపోతే 100 క్యాండిల్స్ బల్బ్ పెడతాం. వాష్రూమ్లో అయితే ఇంకా చిన్న వాటేజ్ ఉన్నటువంటి బల్బ్ పెడతాం, బెడ్రూమ్లో వేరే వాటేజ్. కానీ ఈ బల్బ్స్, ఈ లైట్స్ స్ట్రీట్లో పనికిరావు మనకి. స్ట్రీట్ లైట్స్కి వాటేజ్ ఎక్కువ ఉంటుంది, వాటి పవర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వెలుగు రావాలి. స్ట్రీట్లో ఆల్మోస్ట్ ఒక 10-20 అడుగుల దూరం అన్నా వెలుగు వచ్చే విధంగా పెద్ద లైట్స్ పెడతారు. క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ గ్రౌండ్స్లో ఇంకా వాటేజ్ ఎక్కువ ఉన్నటువంటి బల్బ్స్ని, లైట్స్ని పెడతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక రూమ్ అంతటికి వెలుగు ఇవ్వాలంటే ఒక తక్కువ మోతాదులో వెలిగించే బల్బు సరిపోతుంది. బాత్రూమ్స్ లేకపోతే వాష్రూమ్స్, బాల్కనీస్ అలాంటి వాటిలో ఇంకా తక్కువది సరిపోతుంది. కానీ స్ట్రీట్లో ఎక్కువ వెలుగుచ్చేది ఉండాలి. కానీ దేవుడు మనల్ని అంటున్నాడు, మీరు యు ఆర్ నాట్ స్ట్రీట్ లైట్స్, యు ఆర్ నాట్ రూమ్ లైట్స్, యు ఆర్ నాట్ హౌస్ లైట్స్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. మీరు లోకమునకే వెలుగు ఇచ్చేటువంటి వెలుగు. అంటే ఎంత వెలుగు కలిగి ఉండాలి? వాట్ షుడ్ బి ద వాటేజ్ ఆఫ్ అవర్ లైట్?
మన జీవితానికి, మన ఆత్మీయ జీవితంలో ఎంత వెలుగు మనం కలిగి ఉంటే లోకం మొత్తానికి మనం వెలుగు ఇవ్వగలం ప్రియులారా. ఆలోచించండి. ఇమాజిన్ చేసుకోవడానికి ఆ వెలుగు మనకి ఐడియాకి కూడా రాదు. లోకం మొత్తానికి ఒక లైట్ అంటే ఎంత వెలుగుండాలో అనేది మనం లెక్కలు వేసి కూడా చెప్పలేము. అంటే అంత ఆత్మీయత మనం కలిగి ఉండాలి. మీరు లోకానికి మొత్తానికి వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. లోకం మొత్తం దాకా ఎందుకులేండి, మనకంత పెద్ద పెద్ద మాటలు సూట్ అవ్వవు. అట్లీస్ట్ మన విలేజ్లో, మన గ్రామంలో, మనం ఉంటున్నటువంటి ఊరిలో మనం వెలుగుగా ఉన్నామా? గ్రామం దాకా కూడా ఎందుకులే, చాలా ఎక్కువ సిస్టర్ అని కనుక మనం అనుకుంటే అట్లీస్ట్ మన వీధిలో వెలుగుగా ఉన్నామా? మన పేరు మాట్లాడితే, మన గురించి మాట్లాడితే పాజిటివిటీ, మన గురించి ఒక మంచి సాక్ష్యం, ఫలానా సిస్టర్ అమ్మో చాలా మంచివారు, చాలా యథార్థపరురాలు ఆమె, చాలా దయాశీలి, మంచి గుణగణాలు కలిగినటువంటి స్త్రీ అనే పేరు మనకుందా? వీధి దాకా కూడా వద్దనుకుంటే అట్లీస్ట్ కుటుంబంలో మనం వెలుగున్నామా? మన అత్తకి మనం వెలుగుగా ఉన్నామా? మన అమ్మ మన నుండి ఏమైనా నేర్చుకునే స్థితిలో మనం ఉన్నామా? అట్లీస్ట్ మన భర్త, మన పిల్లలు, మా మమ్మీ నుండి ఈ క్వాలిటీ నేను నేర్చుకోవాలి, మా మదర్ నుండి ఈ క్వాలిటీని నేను నేర్చుకోవాలని మన పిల్లలు అనుకుంటున్నారా? వెలుగుమయంగా ఉన్నామా? మనతో పాటు వాళ్ళను కూడా చీకటిలో నడిపించే స్థితిలో మనం ఉన్నామా అని మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ స్త్రీ మొదటిగా సంధ్యారాగము చూపట్టే స్త్రీగా ఉంది, కానీ నీతి సూర్యుని కిరణాల వలన ఆమె చంద్రబింబం అంత అందము గలదై, చంద్రబింబం అంత అందము కలిగి ఉంది, వెలుగుమయమై ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2 డైరెక్షన్స్ ఈ వచనంలో మనకు కనబడుతున్నాయి. ఒకటి సంఘాన్ని సూచిస్తుంటే, వ్యక్తిగతంగా మనల్ని ఉద్దేశించి రాయబడినటువంటి మాట. మన పాత బ్రతుకులో మన జీవితం అంతా సంధ్యారాగం అయి ఉండొచ్చు, పాత బ్రతుకులో కీడే ఉండొచ్చు, పాత బ్రతుకంతా ద్వేషపూరితమైన బ్రతుకు అయి ఉండొచ్చు. కానీ వాట్ అబౌట్ న్యూ లైఫ్? వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ న్యూ లైఫ్? స్పిరిచువల్గా మనం మారిన తర్వాత, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆ న్యూ లైఫ్ అనేది రెన్యూవల్ అయిందా లేదా? నూతనంగా మనం మార్చబడుతున్నామా లేదా? దినదినము నూతన పరచబడినట్లు అనే మాటలు మనం చూద్దాం. అనుదినము మనల్ని రెన్యూవల్ చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. ఆత్మీయ జీవితంలో ఏదో వెళ్తున్నాం చర్చ్కి, ఏదో పాస్టర్ గారు చెప్పేది వింటున్నాం, వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఓకే, మన ఇంట్లో పనులు మనం చేసుకుంటున్నాం, నిద్రపోతున్నాం అనేది కాదు. మన స్పిరిచువల్ జీవితం ఎలా ఉంది? ఆత్మీయ బ్రతుకు అనుదినము నూతన పరచబడుతుందా? పక్షిరాజుకు అసలు వృద్ధాప్యమే లేదంట. వృద్ధాప్యమే లేదు అని అనుకోవడం కంటే, వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత మరలా తన మీద ఉన్నటువంటి రెక్కలు, ఆ ఈకలు అవన్నీ కూడా ఊడిపోయి మరలా క్రొత్త రెక్కలు రావడానికి స్టార్ట్ అవుతాయి అంట. అందుకనే పక్షిరాజు వలె నూతన పరచబడినట్లు అనే మాట చూస్తాం. పక్షిరాజు మన ప్రభువుకు కూడా గుర్తు. మనము కూడా పక్షిరాజు పిల్లలం. నూతన పరచబడాలి. ఎక్కడుంది నూతనత్వం? ఆలోచనలో ఉందా? మన ఆలోచనలో క్రొత్తదనం ఉందా? మన ఆలోచనలో క్షమాపణ ఉందా? మన ఆలోచనలో దయ ఉందా? ప్రేమ ఉందా? కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లకు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, మన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి క్రైస్తవుల కంటే దేవుణ్ణి ఎరుగని వారు చాలా దయ కలిగి ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రేమ కలిగి ఉన్నారే వీళ్ళు, దేవుణ్ణి ఒక్కటే ఎరగలేదు వీళ్ళు, కానీ అన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారే, చాలా డిసిప్లిన్ కలిగి ఉన్నారు అని అనిపిస్తుంది. అనేక సార్లు అనిపించింది నాకు. ఎందుకంటే నూతన పరచబడటం లేదు. మనం ఒక్కసారి రక్షింపబడ్డాం కదా, నో ప్రాబ్లం, అసలు ఇంకా మనకు తిరిగేలేదు, పరలోకం మనదే అనుకుంటున్నాం. కాదు, ఒకసారి రక్షణలోనికి ప్రవేశించాం మనం, అంతే. ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా రక్షణను అంతము వరకు, చివరి వరకు మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాము. సంధ్యారాగము చూపట్టే స్థితిలోనే ఉన్నామా, లేకపోతే చంద్రబింబం అంత అందము కలిగిన వారంగా మనం ఉన్నామా?
ఆ చూపట్టే స్థితిలోనే, సంధ్యారాగపు స్థితిలోనే మనం ఉన్నట్లయితే ఇంకా ఇంకా మన మీద నీతి సూర్యుడు ఉదయించలేదన్నమాట. ఇంకా నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడడానికి మనము అంగీకరించట్లేదన్నమాట. ఒక మొక్క ఫలించాలన్నా దానిలో ఫోటోసింథసిస్ అంటాం ప్రాసెస్ని. ఫోటోసింథసిస్ జరగాలన్నా సూర్యుని యొక్క కిరణాలు ఆ మొక్క మీద పడితేనే కానీ పత్రహరితము అనేటువంటి గ్రీన్ పదార్థాన్ని ఆకులు తయారు చేసుకోలేవు. చాలా ఇంపార్టెంట్ సన్షైన్ అనేది ఒక మొక్కకే సూర్యుని యొక్క కిరణాలు అంత ఇంపార్టెంట్ అయితే మనం కూడా మొక్కలతో పోల్చబడ్డం, చెట్లతో పోల్చబడ్డం బైబిల్లో పలుమార్లు. మన మీద నీతి సూర్యుని కిరణాలు ఉదయించడం ఇంకా 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 చాలా ప్రాముఖ్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. వెలుగులో నివసించే వారం మనము, వెలుగు కుమారులము మనము, వెలుగు సంబంధులము మనము, వెలుగు సంబంధులము. రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఇంకా చెప్పాలంటే మనము ఆ రాత్రితో, చీకటి శక్తులతో మనం పోరాడాలని పౌలు గారు మనకు జ్ఞాపకం చేశారు. చదవక్కర్లేదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి కింద భాగంలో మనం చదవగలం. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమగు ఈ లోక నాథునితో అనేటువంటి మాటలు మనం అక్కడ చదువుతాం ప్రియులారా. ముందుకు వెళ్దాం, మన సమయం కూడా అయిపోవచ్చింది. మన వచనంలో నెక్స్ట్ భాగం మనం ఒకసారి చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. సంధ్యారాగము చూపట్టుచు, పరమగీతము 6:10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? సూర్యుని అంత స్వచ్ఛం. సూర్యుని గురించి మనం నేర్చుకోవాలన్నా కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. సూర్యుడు ఒక స్త్రీతో కూడా పోల్చబడ్డాడు ప్రకటన గ్రంథంలో కదా. స్త్రీతో కాదు, సూర్యుని ధరించిన స్త్రీ అని ఉంటుంది. ఐ థింక్ ఒకసారి చదువుదాం ఆ మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. చాలు, సూర్యుని ధరించిన స్త్రీ. కానీ మన పాఠం అది కాదు, కానీ సూర్యుని ధరించిన స్త్రీ ప్రభుచితమైతే ప్రకటన గ్రంథం మనము బైబిల్ స్టడీ లాగా గ్రంథ ధ్యానాల్లో చేర్చుకున్నాము. అప్పుడు నేను మరి ఎక్కువగా ఈ యొక్క వచనాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై అని ఎందుకు తెలియచేశాడంటే, సూర్యునికి ఒక గుడ్ హ్యాబిట్ ఉంది ప్రియులారా. సూర్యునికి ఒక గుడ్ హ్యాబిట్ ఉంది. దేవుని యొక్క దృష్టిలో మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యుడు దేవుడు ఏది చెప్పాడో అది తూచ తప్పకుండా పాటిస్తాడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైనా చదివారా మీరు ఈ సెంటెన్స్? సూర్యుడు దేవుడు చెప్పినట్టుగా పాటిస్తాడు, డిసిప్లైన్డ్గా ఉంటాడు అనేటువంటి మాట మీరు ఎప్పుడైనా బైబిల్లో చదివారా? ఎస్ సార్, చదివారా అంటున్నాను. మిమ్మల్ని అడుగుతాను. లేదా? ఓకే, పర్వాలేదు. సూర్యుడు దేవుడు తనకు అప్పగించిన పనిని చేయడానికి త్వరపడతాడంట. త్వరగా కొంతమంది చిన్న ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు, లైక్ అంటే చిన్న పెద్ద ఉద్యోగం అంటే ఏం లేదులేండి, వర్క్ ఈజ్ వర్షిప్ అంతే. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం, పనే. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, యజమానికి లెక్క అప్పచెప్పడానికి కొంతమంది క్లర్క్స్, కొంతమంది లెక్కలు చూసేవాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్స్ అంటాం, అలాంటి వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రతి మైన్యూట్ థింగ్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రతి రూపాయిని, ఇంకా చెప్పాలంటే ప్రతి పైసాని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తారు. ఎందుకంటే యజమానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి లెక్కను అప్పచెప్పడానికి, యజమాని వాళ్ళకు అప్పగించిన పనిని క్లియర్గా చూపించడానికి చాలా చాలా
స్వచ్ఛతను, ట్రాన్స్పరెన్సీని వాళ్ళు కనపరుస్తూ ఉంటారు. మన జీవితంలో కూడా మన బ్రతుకును మనకి ట్రాన్స్పరెన్సీతో పారదర్శకత్వము అంటారు కదా, పారదర్శకత అంటారు. అలా ఉన్నది ఉన్నట్టుగా చూపించేది మన జీవితంలో ఒకటి ఉంది. అది అద్దము. ఫిజికల్ లైఫ్లోనైతే, మరి స్పిరిచువల్ లైఫ్లోనైతే వాక్యం. అయితే ఒక యజమానికి లెక్క చెప్పాలనుకున్నటువంటి వాడు, లేకపోతే పని చేసేటువంటి వాడు, పని అప్పగించిన వానికి ఎంత పారదర్శకత ప్రదర్శించాలి, ఎంత ట్రాన్స్పరెన్సీ కలిగి ఉండాలంటే సూర్యుడిని చూసి మనం నేర్చుకోవాలి. ఒక్క వచనం మనం చదువుదాం. మిగిలిన వాక్య భాగాన్ని ప్రభుచితమైతే తర్వాత ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథమే, ఐ థింక్ ప్రకటన కాదు, ప్రసంగి అనుకుంటా. ఒక్క నిమిషం ప్రియులారా. ప్రసంగి అనుకుంటా, ప్రకటన కాదు, ప్రసంగి. ఎస్, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదివి సహాయం చేయండి. ప్రసంగి 1వ సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలం మరలా చేరుటకు త్వరపడును. చాలు. ఎంత చక్కని మాట అంటే, సూర్యుడు ఉదయిస్తాడు, తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు. తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడిని, చంద్రుడిని సృష్టించిన వారు ఎవరండి? దేవుడు. సూర్యుడు తూర్పున ఉదయించాలి అని ఒక పని అప్పగించింది సూర్యునికి ఎవరై ఉండొచ్చు? దేవుడు తనకు అప్పగించినటువంటి పని. సూర్యుడే కాదు, కింద ఆ అధ్యాయం చదవండి, కళ్ళు తిరిగిపోయేటువంటి వాస్తవాలు ఉన్నాయి అక్కడ. కింద 6వ వచనంలో కూడా గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. మరలా తిరిగి వచ్చును, మరలా కలుసుకొను, మరలా తిరిగిపోవును, మరలా. ఒక సైక్లింగ్ మనకు కనబడుతుంది ఇక్కడ. సైకిల్. సూర్యుడికి దేవుడు అప్పగించినటువంటి పనిని చేయడానికి తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు. మరలా ఉదయించడానికి, మరలా తూర్పు వైపుకి వెళ్ళడానికి త్వరపడతాడు. దీని అర్థం ఏంటంటే, మన జీవితంలో ప్రియులారా, ఐ థింక్ నేను ఈ వచనాన్ని మన ఛానల్లో చెప్పి ఉన్నాను. DNA అనేటువంటి లెసన్లో చెప్పాను. DNA అనే లెసన్లో మనము దేవుని నుండి వచ్చాము, మరలా మనము దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇదంతా కూడా ఒక సైకిల్. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మరలా మనం తిరిగి వెళ్ళాలి అనేటువంటి ఆ సందర్భంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడైతే సూర్యుడు దేవుడు అప్పగించిన పనిని చేయడానికి చాలా త్వరపడేవాడుగా ఉన్నాడు. అతని ట్రాన్స్పరెన్సీని తెలియచేస్తుంది. అది సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై. సూర్యుడు లేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి ప్రియులారా. లోకమంతా చెమ్మ చీకటిగా ఉంటుంది. లైట్లన్నీ అన్ని ఏరియాస్లో, అన్ని దేశాల్లో, అన్ని ఖండాలలో లైట్లన్నీ ఆపేస్తే రాత్రి ఎలా ఉంటుందో పగలు కూడా సూర్యుడు లేకపోతే అలాగే ఉంటుంది. సూర్యుడు ఉంటే ఒక కళ, ఒక కాంతి. కళనే కాంతి అంటాం నానా అర్థాల్లో. ఒక కాంతి, ఒక వెలుగు, ఒక ట్రాన్స్పరెన్సీ. ఈమె చంద్రుని అంత అందంగా మాత్రమే కాదు, సూర్యుని అంత స్వచ్ఛత, కళ కలిగి ఉంది అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు నెక్స్ట్ భాగంలో మనం ప్రభుచితమైతే మరలా ధ్యానం చేద్దాం. వ్యూహిత సైన్య సమభేకర రూపిణి ఎందుకన్నాడో ఆ మాట, ఆమె గురించి మనం మరలా ధ్యానం చేద్దాం. ఇదంతా కూడా ఒక సంఘము గురించి. వ్యక్తిగతంగా వాక్యాన్ని మనకు అప్లై చేసుకుంటే, వాక్యాన్ని మనకు బేరీజ్ వేసుకుని లేకపోతే సరిచూసుకుంటే వ్యక్తిగతంగా కూడా మనకు వర్తిస్తుంది. మన జీవితం ఏ స్థితిలో ఉంది,
సంధ్యారాగం స్థితిలో ఉందా? చంద్రబింబం అంత అందం కలిగిన స్థితిలో మాత్రమే ఉందా? పరిపూర్ణతలోనికి వచ్చిందా? లేక సూర్యుని అంత స్వచ్ఛత కళ్ళు ఇంకా మనలో రాలేదా? ఈ విషయాలన్నీ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం వెలుగు సంబంధులము, చీకటి ఏమాత్రం కూడా మనలో ఉండకూడదు. ఒకప్పుడు ప్రారంభ దశలో ఉండి ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన అడుగుజాడలో మనం నడుస్తున్నప్పుడు, ఆయన బిడ్డలమని మనం చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వెలుగుమయంగా మనం ఉండాలి. కనీసం లోకానికి కాకపోయినా మన గృహంలో, మన ఊర్లో, మన చుట్టుపక్కల వెలుగిచ్చేవారిగా, ఆత్మీయంగా